ఒకే మతం ఒకే కులం, ఉన్నవాడు లేనివాడు రెండు మతాలే ఉన్నాయి, రెండు కులాలే ఉన్నాయి. కానీ ఈనాడు బీజేపీ వాడు ఏం చెప్తున్నాడు? ఈ భారతదేశం హిందువులే పరిపాలించాలని. మరి క్రిస్టియన్స్ ఏమయ్యారు? మహమ్మదీలు ఏమయ్యారు? దాని పేరుతో ఈరోజు ఎన్ఆర్సీ, ఎన్ఆర్ఐ ఇవి తీసుకొస్తున్నారు. ఎన్ఆర్సీ అంటే ఏంది? నీ తాత ముత్తాతలు ఎక్కడ పుట్టారు, నీ తాత ముత్తాల చరిత్ర ఏంది, నువ్వు సర్టిఫికెట్లు తీస్తామంటారు. దీని ఉద్దేశం ఏంది? ఆదివాసులు చదువు లేదు, దళితులు చదువు లేదు, అణగారిన వర్గాల చదువులు లేవు, సంధులు లేవు. వారిని ఈరోజు ఈ భారతదేశాన్ని చదువుకుంటా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఆదివాసులకు వ్యతిరేకంగా, దళితులకు వ్యతిరేకంగా ఈ బ్రాహ్మణ భావజాలాన్ని అప్పుడు రాబోతా ఉంది. దీనివల్ల ప్రమాదం వస్తుంది. ఈ భారతదేశంలో సకల మతాలు, సకల కులాలు, సకల జాతులు ఐక్యంగా ఉండాలని కోరుకునేది కమ్యూనిస్ట్. కానీ హిందువులే ఉండాలా? పార్లమెంటులో ఈ దేశంలో ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. నిరుద్యోగ సమస్య ఉంది. చదువుకున్నాడు ఉద్యోగం లేకుండా అలమటిస్తా ఉన్నాడు. డిగ్రీ చేసినవాడు ఆటో తోలుతున్నాడు. డిగ్రీ చేసినవాడు బిల్డింగ్ బేస్మెంట్ పెట్టమని చెప్తా ఉన్నాం, ప్రాజెక్టు కట్టమని చెప్తా ఉన్నాం. కానీ చదువులు ఉచితంగా ఇవ్వమని చెప్తున్నాం, ఉచిత వైద్యం కావాలని చెప్తున్నాం. ఇవి ఏమి కానీ పార్లమెంట్ లో మాట్లాడడం వల్ల, పార్లమెంట్ లో మాట్లాడుతుందంతా రాజ్యాంగాన్ని సవరణ చేయాలని 42, 46 ఆర్టికల్ ని పూర్తిగా రద్దు చేయని ప్రయత్నం చేస్తున్నాడు. 42, 46 ఆర్టికల్ ఏముంది? సామ్యవాదం, సెక్యులరిజం ఉంది. సోషలిజం, సామ్యవాదం, సెక్యులరిజం పదాన్ని తీయడానికి ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ పార్లమెంట్ లో బలం ఉందని చెప్తా ఉన్నాడు. పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై చర్చించవయా? ఉన్నటువంటి ఆర్టికల్ రద్దు చేయొద్దు. రాజ్యాంగ సవరణ 2 సార్లు జరిగింది. జరిగిన దాన్ని మళ్ళా నువ్వు దాన్ని మాత్రం ప్రయత్నం చేస్తున్నావు. భారతదేశంలో రాజ్యాంగం రానివ్వని చెప్తున్నావు. మా దేహం మొక్కలైనా సరే మనుధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టమని చెప్తున్నావు. ఈరోజు అంతరాంతరాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తావా? కానీ నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు ఏం చెప్పడం లే. గత పాలకుల నీరు ఆయన అసమర్థుడంట, ఆయన పరిపాలన సక్రమం లేదంట. గాంధీ మాత్రం పేరు తీసేస్తున్నాడు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, మహాత్మా గాంధీ పథకం తీసేసి రామ్ అని పదం పెట్టుకున్నాడు. రామభజన చేస్తున్నావు. రామభజన, రామరాజ్యం అంటే ఏంది? రామరాజ్యంలో కరువు లేని, కాటకాలు లేని వర్గ సమాజం ఉన్నటువంటి మరి రామరాజ్యం కావాలంటే రాముడి పేరు తీసుకొని ఓటు దండుకుంటావా? 3,000 కోట్ల రూపాయలు పెట్టి అయోధ్యలో రామ మందిరం కట్టాడు. ఎవడప్పుడు సొత్తు? అది ప్రజల సొత్తు కదా, మనం గౌరవిస్తాం.